హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం వేదికలను పరిశీలిస్తున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను ప్రపంచానికి చూపిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మొదటి సంవత్సరం సాధించిన విజయాలను ప్రజలకు చాటి చెప్పామన్నారు. రెండో సంవత్సరం సాధించిన విజయాలతో పాటు 2047 డాక్యుమెంట్ ను ప్రపంచానికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2047 వరకు తెలంగాణ ఎలా ఉండాలనే విషయాలను ప్రజాప్రభుత్వం వివరించదలుచుకుంటుందని అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, హైటెక్స్, గచ్చిబౌలి, దుండిగల్ తదితర ప్రాంతాలను వేదికల కోసం పరిశీలిస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో డిసెంబర్ 8, 9 అత్యంత ముఖ్యమైనటువంటి రోజు రాష్ట్రానికి సంబంధించినంత వరకు. దానికి సంబంధించి మేము మొదటి సంవత్సరం ఏం చేశామనే దానిపైన పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపాం. రెండో సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సంబంధించిన సహచర మంత్రులంతా కూడా కలిసి ఒక ప్రత్యేకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఈ రాష్ట్రానికి ఏం చేశామని చెప్పుకుంటూ సంబరాలు చేయటం ఒకటే కాకుండా భవిష్యత్తులో అంటే 2047 వరకు తెలంగాణ రాష్ట్ర రైజింగ్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేస్తే అంత అద్భుతంగా మనం తయారు చేయగలమో, కేవలం దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి కాంక్షతో ఈరోజు విజన్ 2047 వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరికీ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి 4 దిక్కులా ఉన్నటువంటి స్థలాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాం.